నమస్కారం. మన జీవితంలో ఆలోచనలు ఎంత కీలకమో మీకు తెలుసా? ఒక సానుకూల ఆలోచన ఎంతటి విజయం అందిస్తుందో, ఒక నెగటివ్ ఆలోచన ఎంతగా మనల్ని వెనుకకు నెట్టేస్తుందో ఈ కథలో చూద్దాం. మీరు ఈ కథను పూర్తిగా చూడండి. చివరలో మీకు నచ్చిన మాటలు కామెంట్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము ఎంతో తెలివైనవాడు, కానీ అతని ఆలోచనలు అతన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి అతనికి భయం, ఆందోళన మరియు నెగటివ్ ఆలోచనలు పుట్టేవి. ఉదాహరణకు, పరీక్ష రాసే ముందు నేను తప్పకుండా ఫెయిల్ అవుతానేమో, ఇంటర్వ్యూ ముందు నాకు ఈ ఉద్యోగం దొరకదేమో, ఇలా ప్రతి సందర్భంలో రాము భయంతోనే బతికేవాడు. ఒకరోజు రాము జీవితంలో పెద్ద క్షణం వచ్చింది. అతను ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చింది. రాము ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నప్పటికీ అతని మనసులో నెగటివ్ ఆలోచనలు పుట్టసాగాయి. నాలాంటి వాళ్లకు ఉద్యోగం ఎలా వస్తుంది? నేను ఇంటర్వ్యూలో తప్పులు చేస్తే? ఈ ఆలోచనలు అతని ధైర్యాన్ని నశింపజేశాయి. రాము ఇంటర్వ్యూలో నిరాశగా మాట్లాడాడు, ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. చివరికి అతనికి ఉద్యోగం రాలేదు. ఇంటికి తిరిగి రాగా రాము నిరాశతో సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అతని తాతయ్య సీతారామయ్య గారు వచ్చారు. తాతయ్య రాము ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి అడిగారు, రాము, ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు? రాము అన్నాడు, తాతయ్య, నా ఆలోచనలు నన్ను చంపేస్తున్నాయి. నా వల్ల ఏమీ కాదు. అప్పుడు తాతయ్య సున్నితంగా ఒక మాట అన్నారు, ఆలోచనలపై నువ్వు ఆధిపత్యం చెలాయించవలసిందే, లేకపోతే అవి నీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. తాతయ్య రాముని దగ్గర కూర్చుని చెప్పారు, రాము, మనసు నీకు విధేయంగా ఉండాలి. నీ ఆలోచనల్ని నువ్వు నియంత్రించాలి. ప్రతి నెగటివ్ ఆలోచనకు సానుకూల ఆలోచన పెట్టు. రాముని కోసం తాతయ్య ఒక చిన్న కథ చెప్పారు. ఒక చిన్న గ్రామంలో రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి మెల్లగా పాడే చిలక, మరొకటి పెద్దగా అరుచుకునే కాకి. ఆయన రోజూ కాకికి పాలు పెట్టేవాడు. కొన్ని రోజులకు కాకి ఇంకా బలంగా అరవడం మొదలుపెట్టింది. అందుకే మనం ఏ ఆలోచనల్ని పెంచుతామో అవే బలపడతాయి. రాము ఈ మాటలు గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే మంచి పని గురించి 3 సానుకూల ఆలోచనలు రాయడం మొదలుపెట్టాడు. ఒక నెగటివ్ ఆలోచన రాగానే దానికి సరిపోయే సానుకూల ఆలోచనతో ప్రతిస్పందించాడు. ఉదాహరణకు, నాకు ఈ పని రాదు అని అనుకుంటే, వెంటనే నేను ప్రయత్నిస్తే ఖచ్చితంగా నేర్చుకోగలను అని అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మరో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది. ఈసారి రాము ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వెళ్లాడు. అతని మనసు స్వతంత్రంగా ఉన్నది, నెగటివ్ ఆలోచనల బంధం లేదు. ఇంటర్వ్యూలో అతను ప్రశ్నలకు స్పష్టంగా సమాధానమిచ్చాడు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చింది. తాతయ్య ఆనందంతో రాముని చూసి అన్నారు, నీవు నీ ఆలోచనలను కంట్రోల్ చేశావు. అందువల్లే నీ జీవితానికి నీవు హీరో అయ్యావు. ఆలోచనలను నియంత్రించడం అంటే జీవితాన్ని నియంత్రించడం. నెగటివ్ ఆలోచనలను పోగొట్టుకొని సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే విజయం నీకే దక్కుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ స్నేహితులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.